ब्रह्मगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సరస్వతి గారిని మనసారా అభినందిస్తున్నాను. ఆమెకి చేసే సూచన ఏది అంటే, దేనికి మీరు టెన్షన్ పడి భయపడి ఈ వ్యాసంగాన్ని వదులుకోవద్దు. అదృష్టవంతులు మీరు వదులుకోకుండా ఇందులో అన్వయించారు కాబట్టే ఇవాళ ఇంత స్పష్టత, ఇంత ఒక ధైర్యం మీలో కనిపిస్తున్నాయి. శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో మీరు భాగమై రంగనాథుని కైంకర్యాన్ని చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండగలిగేటటువంటి స్థితి రంగనాథుడే కల్పించాడు. ఈ రకమైనటువంటి మనన వ్యాసంగాన్ని చేసుకుంటూ సద్గ్రంథ అధ్యయనం చేస్తూ హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు అని మీ ఈ ప్రయత్నం చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది. 2 శ్లోకాలు అనుసంధానం చేస్తూ రెండిట్లో ఉండేటటువంటి విషయాలని వీలైనంత వరకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సిద్ధం చేసుకున్నటువంటి ఆ విషయంలో కొంత తన మాటలు, కొంత విన్న మాటలు, కొంత పుస్తకంలో ఉన్న మాటలు అన్నింటినీ కలుపుకున్నారు. అది నాకు అంటే ప్రయత్నంలో చాలా అన్ని రకాలుగాను ప్రయత్నం చేసి విషయాన్ని అందించాలి అనేటటువంటి ఒక నిజాయితీ మీ మననంలో కనిపించింది. దానికి నేను మనసారా అభినందిస్తున్నాను. ఒక్క నిమిషం 2 నిమిషాలు ఎక్స్ట్రా కాక తప్పదు. ఎందుకంటే శ్లోకాలు పెద్దవి, అందులో విషయాలు కూడా చాలా ఎక్కువ కనుక చాలా చక్కగా విషయాన్ని 2 శ్లోకాలలో విషయాన్ని అందించారు. అందులో ఏమీ ఎంచడానికి తగినది ఏమీ లేదు. శ్లోకానుసంధానంలో టెన్షన్ ఉంది, ఇంకా గొంతులో ఆ టెన్షన్ తెలుస్తోంది. ఆ టెన్షన్ వల్ల శ్లోకానుసంధానంలో చెప్పాలి కనుక చెప్తున్నాను. ఇది మీ పార్టే కాబట్టి, మీరు 11 కదా, గ్రూప్ 11 కదా, మీరు టీం 11. అందుకని కమలా అని అక్కడ దీర్ఘం ఉండాలి, దీర్ఘం పెట్టలేదు. అలాగే నాభి పంకజం అక్కడ దీర్ఘం ఉండకూడదు, భీ పెట్టారు. దీర్ఘం ఉండాల్సిన చోట పెట్టలేదు, దీర్ఘం అక్కర్లేని చోట పెట్టారు. ఇది కూడా తడబాటుతోటే. అది కొంచెం శ్లోకానుసంధానం కాబట్టి సరిదిద్దుకుంటారని చెప్తున్నాను తప్ప మరొక రకంగా కాదు. నాభి పంకజం కాదు, నాభి పంకజం. తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి, కమల కౌస్తుభై అన్నారు. అక్కడ ఆకారాంత శబ్దం అది. కమలా కౌస్తుభై, కమలా శబ్దం, దాన్ని దీర్ఘాంతంగా అనుసంధానం చెయ్యాలి.
అంతకు మించి ఎంచడానికి తగినది ఏమీ లేదు. తర్వాత పంచాయుధాహారం అని ఒకటిసారి అన్నారు, తర్వాత మళ్ళీ సర్దుకున్నారు, పంచాయుధహారం అని అన్నారు. అంటే ఇవన్నీ కంగారులో వస్తున్నటువంటి దోషాలు తప్ప తెలియక కాదు అనడం కోసం నేను గమనించాను. పంచాయుధాహారం అంటే ఆహారం అన్నట్లుగా వినిపిస్తుంది, అందుకని పంచాయుధ హారం, పంచాయుధములతో చేయబడినటువంటి హారము అని పంచాయుధ హారం అంటే సరిపోతుంది. విషయం చక్కగా చెప్పారు, శ్లోకానుసంధానం కూడా నింపుగా చేశారు, స్పష్టంగా చేశారు. చక్కగా మీరు ఈ వ్యాసంగంలో రాణిస్తారు. ఈ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. దీనికి తోడుగా ఆచార్య అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలిగి ఆ సద్గ్రంథ అధ్యయనం సఫలమై ఈ గోష్ఠిలో ఇలా ఎప్పటికీ అన్వయిస్తూ చక్కటి కైంకర్యాలని చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. పాపం నిన్న మీరు చెప్తానన్నారు, నేను మామూలుగా గున్నలక్ష్మి తనంత తాను సిద్ధపడ్డట్టుగానే మీరు అంటున్నారేమో అనుకున్నాను. నిన్న మీరే సిద్ధపడి ఉన్నారు అని నాకు తెలియదు, లేకపోతే నిన్న మీకే అవకాశం ఇచ్చి ఉండేదాన్ని. కానీ ఇవాళ ఇంకా వివరంగా చక్కగా అనుసంధానం చేసేటటువంటి, నిన్ననంటే షార్ట్ కట్ అయిపోయి ఉండేది, ఇవాళైతే ఇంకా వివరంగా అనుసంధానం చేసినందుకు, నిన్న ఇవ్వలేకపోయినందుకు ఏమనుకోకండి. అంటే ఎవరు మననం చేస్తారో నాకు ముందుగా తెలియదు కాబట్టి ముందు ఆమె అన్నారు కదా అని ఎవరో ఒకరు శ్రద్ధగా ముందుకొచ్చారు అని నేను ఓకే అని అన్నాను. ఇవాళ మీరు ఆ కొరత లేకుండా చక్కగా అనుసంధానం చేసినందుకు అభినందిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. కరెక్ట్గా తూచినట్లుగా ఉన్నాయి మనకి రోజులు. మనం చెప్పుకోవలసినటువంటి శ్లోకాలు అర్థానుసంధానం. ఇవాళ కూడా మనం 2 శ్లోకాలని అర్థంతో అనుసంధానం చేసుకుంటాం. అందుకే ముందు చదువుకునే శ్లోకాలు మనం 101 నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం మలయజసి లిప్తం మాలతీదామతల్పం సుమణిసరవితానం కౌస్తుభస్వస్తి దీపం ధనుజ వృషభిషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీ లలిత గృహముపాసే రంగ సర్వం సహోరః హారస్ఫారిత ఫేనమం సులహరీమాలర్థి ముక్తాఫలశ్రేణీ సీకర దుర్దినం తతైతో వ్యాకీర్ణరత్నోత్కరం ఆవిః కౌస్తుభలక్ష్మిరంగవసతేః నిస్సీమ భూమాద్భుతం వక్షో మందర మధ్యమాన జలధిశ్లాఘం విలోకేమహి వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వే సత్వం కథయతి తరాం రంగధామ్నః తదాస్తాం కూర్మవ్యాఘ్రీనఖ పరిమిళత్ పంచహేతి యశోదానత్థ మౌగ్ధ్యాభరణమధికం నః సమాధిం ధినోతి కియాన్భరో మమ జగదండమండలీత్యతు అతృప్తితః గ్రసితమివోదరం విభోః రిరక్షిషోచిత జగతీ పరంపరాం పరామివ ప్రథయతి నాభి పంకజం. ఇంతవరకు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. విషయాన్ని కూడా ఇప్పుడు సరస్వతి గారి మాటలలో మననం చేసుకున్నాం. రిరక్షిష అని ఒక పదం ఉంది వెనుకటి శ్లోకంలో. రిరక్షిష అంటే రక్షించాలి అనేటటువంటి కోరిక, రక్షితుం ఇచ్ఛ అని అర్థం. రక్షించాలనేటటువంటి కోరిక ఉదరానికి అధికంగా ఉంది, కానీ రక్షింపబడుతూ ఉండేటటువంటి వస్తుజాతం తక్కువగా ఉంది. అందుకే కడుపు వాడి ఉంది, కృశించి ఉంది అని. సహజంగా కృశించి ఉండేటటువంటి, సహజంగా సూక్ష్మంగా ఉండేటటువంటి ఉదరాన్ని అందంగా ఉత్ప్రేక్షించి చెప్పారు, ఒక కారణాన్ని ఊహించి చెప్పారు భట్టరు వారు అని అనుకున్నాం. అలాగే సహజంగా వికసించి ఉండేటటువంటి నాభి పంకజం, అది వికాసాన్ని పొంది ఉంది, అది సహజం. ఆ సహజమైనటువంటి ఆ స్థితిని మరొక అందమైనటువంటి ఊహతో చెప్పారు. ఆ కడుపుకి కలిగినటువంటి కొరతని తీర్చడం కోసం, దానికి తగినటువంటి ఆ సరిపడేటటువంటి ఉత్కృష్టమైనటువంటి అండములను సృష్టించటం కోసం ఉన్ముఖంగా ఉందా అన్నట్లుగా ఉంది అని అన్నారు.
అంటే సహజమైన వికాసం కలిగినటువంటి నాభి పంకజానికి ఉండే వికాసాన్ని చెప్పారు. నాభి పంకజానికి ఉండేటటువంటి వికాసాన్ని మనకి చెప్పారు. అలాగే సహజంగా కృషించి ఉండేటటువంటి ఉదరానికి ఉండే సహజత్వాన్ని మనకి ఇందులో తెలియచేశారు అని అనుకున్నాం. భగవంతుడు జగద్రక్షకుడు, ఇది ఆయనకి సహజమైనటువంటి స్వభావం. మహాపురుషుడు ఆయన కనుక ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణం కృశోదరుడు అయి ఉండడం, ఈ రెండూ కూడా ఇందులో మనకి ప్రకటింపబడుతున్నాయి. స్వామికి ఉండేటటువంటి రక్షణ వ్యసనం అంటారే, అంటే రక్షించాలనేటటువంటి ఆతృత ఎంత అధికంగా ఉంది అనే దాన్ని అందంగా చమత్కారంగా వెనుకటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకాన్ని ఎప్పుడూ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి నిత్య జీవితంలో కూడా అంటే, ఏదైనా ఒక మంచి పనిని మనం చేసేటప్పుడు, ఏదైనా ఒక సత్కార్యాన్ని మనం చేసేటప్పుడు చేసిన దానికి తృప్తి పొందకుండా ఇదంతా ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనేటటువంటి ఆశని కలిగి ఉండాలి. దానికి వ్యవహారంలో కియాన్ భరహ అనేటటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదెంత బరువు కనుక అనేటటువంటి అర్థంలో ఆ ప్రయోగం సాగింది అని అనుకున్నాం. ఇక ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోయేటటువంటి శ్లోకం కూడా స్వామి యొక్క ఉదర వైభవాన్ని మనకి తెలియచేస్తోంది. మనం ఆళ్వందార్ స్తోత్రంలో విరాజమానోజ్వల పీతవాససం అనే శ్లోకంలో తను మధ్యం అనేటటువంటి మాటని గుర్తుపెట్టుకుంటూ, వెనుకటి శ్లోకంలో ఈ శ్లోకంలో అంటే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి 2 శ్లోకాలలో కూడా స్వామి యొక్క ఉదర వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. నాభి పద్మము ఉదరము ఈ రెండింటిని కలిపి చెప్తున్నారు. అంటే ఇదొక విషయం ఒకే అవయవాన్ని గురించినటువంటి సాగుతూ ఉండేటటువంటి భావనలు అని అనుకుందాం. వక్షస్థలాన్ని గురించి 3 శ్లోకాలలో చెప్పారు. నాభి పంకజం అలాగే ఉదరం ఈ రెండింటిని గురించి 114వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 115వ శ్లోకంలో అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్లోకానుసంధానం జాగ్రత్తగా గమనించండి. త్రివిధ చిదచిద్ బృందం తుందావలం వివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతి రంగమహేషితుః ప్రణతవసతాంబ్రూతే దామోదరత్వకరః కిణః తదుభయగుణాకృష్టం పట్టం కిల ఉదరబంధనం. మరొకసారి. త్రివిధ చిదచిద్బృందం తుందావలం వివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతి రంగమహేషితుః ప్రణతవసతాంబ్రూతే దామోదరత్వకరః కిణః తదుభయగుణాకృష్టం పట్టం కిల ఉదరబంధనం. ఇవాళ మనం మునిగిపోకుండా తేలితే అదృష్టవంతులమే. ఎందుకంటే దామోదరత్వం అనేదని వచ్చింది అంటే మహామహులే మునిగిపోయి మోహపడి 6 నెలలు తేరుకోలేకుండా అయిపోతారు. మనకి సమయం తక్కువగా ఉంది, విషయం ఎక్కువగా ఉంది, స్పష్టంగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఏ అంశాన్ని వదలకుండా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మరీ లోపలికి వెళ్ళొద్దు, అలానే విషయాన్ని విడవకుండా అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. అందుకే ముందు వెనకలేవి ఇక ఎక్సర్సైజ్లు ఏవి చేయకుండా విషయంలోకే వద్దాం. మనం వెనుకటి శ్లోకంలో ఉదరానికి ఉండేటటువంటి సాముద్రికమైన ఒక లక్షణం చెప్పబడింది. అది కృషించి ఉండుట, అది మహాపురుష లక్షణం అని చెప్పారు. ఇందులో ఆ ఉదరానికి ఉండేటటువంటి 3 మడతలని చెప్తున్నారు. వళిత్రయం అంటారు. మనం సుందరబాహుస్తవం, వరదరాజస్తవం ఇవి చదువుకున్నప్పుడు ఈ దివ్యమంగళ విగ్రహ వర్ణనలో ఈ రకమైనటువంటి వర్ణనలని కూడా అనుసంధానం చేసుకుందాం. 3 మడతలని కలిగి ఉండేటటువంటి ఒక వైచిత్రిని, దానికి ఒక అందమైనటువంటి కారణాన్ని ఊహించి చెప్తున్నారు. ఇందులో క్రియాపదాలు వ్యాఖ్యాతి అనేది ఒక క్రియాపదం 2వ లైన్లో ఉంది చూడండి. అలాగే 3వ లైన్లో బ్రూతే అని ఒకటి ఉంది, అది కూడా క్రియాపదం.
ప్రధానమైనటువంటి క్రియలుగా ఈ రెండింటిని తీసుకుందాం. కిలా అనేది ఆశ్చర్యార్థకంగా చెప్తున్నారు, ఒక అవ్యయం. అది కూడా క్రియని సూచిస్తుంది, కానీ అన్వయం చేసుకున్నప్పుడు చెప్పుకుందాం. అలాగే రెండు అవాంతర క్రియలు కూడా ఇందులో ఉన్నాయి. విగణయత్, విగణయదివ అని ఉంది చూసారా. విగణయత్ అనేటటువంటి విగణయత్ అనేది ఒక అవాంతర క్రియ. అలాగే మరొక అవాంతర క్రియ ఉంది, అవలంబి అనే పదం. తుందావలంబి అని ఒక పదం ఉంది చూసారా. అవలంబి అనేది అవలంబించి ఉన్నా అంటే ఆశ్రయించి ఉన్నా అని ఒకటి. మరొకటి గుణాన్ని గురించి చెప్పేటటువంటిది ప్రణత వశత, వశపడి ఉండుట అనేవి. ఇవన్నీ అవాంతర క్రియలు. ప్రధానమైనటువంటి క్రియలు ఇందులో రెండు, వ్యాఖ్యాతి అనేది ఒకటి, బ్రూతే అనేది ఒకటి. ఈ శ్లోకానికి ముందు మనం చదువుకున్న ఒక శ్లోకంతో ఒక సామ్యాన్ని చెప్పుకుందాం. పరత్వము, సౌలభ్యము రెండింటినీ చెప్పేటటువంటి ఒక శ్లోకాన్ని మనం భుజ వర్ణన దగ్గర చెప్పుకున్నాం. కిరీటం శ్రీరంగేశయితు అనే శ్లోకంలో చెప్తున్నది భుజం చెప్తోంది. దేన్ని చూపించి చెప్తోంది అంటే కిరీటాన్ని చూపించి చెప్తోంది. ఏమని చెప్తోంది అంటే పరాత్పరుడు అనే విషయాన్ని చెప్తోంది అని. ఒక చెయ్యి పరత్వాన్ని చెప్తోంది, ఒక చెయ్యి సౌలభ్యాన్ని చెప్తోంది అని అక్కడ మనం చదువుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ శ్లోకం కూడా స్వామి ఉదరాన్ని ఆశ్రయించి స్వామికి ఉండేటటువంటి పరత్వాన్ని చెప్తున్నారు. ఆ సుదరం పరత్వాన్ని చెప్తోంది, సౌలభ్యాన్ని చెప్తోంది అని చెప్తున్నారు. అంటే పరత్వ సౌలభ్య సూచకమై ఉన్నది ఈ ఉదరము అనే విషయం ఇక్కడ ప్రధానంగా ప్రతిపాదింపబడుతోంది. వ్యాఖ్యాతి అనే క్రియని ముందుగా తీసుకుందాం. వ్యాఖ్యాతి అంటే వ్యాఖ్యానిస్తోంది అని అర్థం. అంటే స్పష్టం చేస్తోంది అని మనం వివరంగా తెలియచేస్తోంది అని అనుకుందాం. వ్యాకుర్వన్నివ నిర్వహేన్ మమధురం అని ఒక ప్రయోగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వ్యాకుర్వన్ ఇవ అని ఆ స్మేరేణ వక్త్రేణ వ్యాకుర్వన్ ఇవ వ్యాఖ్యానిస్తోందా అనేటటువంటి భావన ఆ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ వ్యాఖ్యాతి అని చెప్తున్నారు. వ్యాఖ్యానిస్తోంది ఏది, దేనిని అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి వ్యాఖ్యాతోంది అంటే ఐశ్వర్యం వ్యాఖ్యాతి అని మనం సమన్వయం చేసుకుందాం. ఐశ్వర్యం అంటే పరమేశ్వరత్వం. ఇక్కడ ఐశ్వర్యం అంటే సంపద అని అర్థం కాదు, ఐశ్వర్యం అంటే నియామకత్వం అనే అర్థాన్ని మనం తీసుకుందాం. పరాత్పరుడు సర్వ నియామకుడు అని పరమాత్మ చెప్పబడతాడు. కాబట్టి ఎవరి ఐశ్వర్యం అంటే రంగ మహేషితు అనే పదం తీసుకుందాం. రంగ మహేశ్వరుడు ఆయన అంటే శ్రీరంగనాథుడు అని. రంగ మహా ఈశః మహాన్ ఈశః మహేశః. రంగ మహేశః అనేది పదమైతే దానికి షష్ఠ్యంతో ఆయన యొక్క అని చెప్పడం కోసం రంగ మహేషితు ఐశ్వర్యం వ్యాఖ్యాతి. ఐశ్వర్యమును వ్యాఖ్యాతి వ్యాఖ్యానిస్తోంది అని. ఎలా తెలిసిందండి ఎంత ఐశ్వర్యం అని అంటే దానికి మనకి తెలియచేస్తున్నారు. ఏమిటి ఆయనకుండే ఐశ్వర్యం, ఆయన దేన్ని నియమనం చేస్తాడు అంటే శ్లోక ప్రారంభం చూడండి. త్రివిధ చిత్ అచిత్ బృందం. ఏం నేను చెప్పక్కర్లేదు, మీరందరూ అంత పర్ఫెక్ట్ గా ఉన్నారు. మనం గద్యత్రయం చెప్పుకున్నప్పుడు స్వాధీన త్రివిధ చేతనా చేతనా అన్నప్పుడు బాగా వివరించుకోవలసి వచ్చేది మనకి. కానీ ఇప్పుడు ఎందుకు అక్కర్లేదు, ఏ పదమైనా మనకు అవగతం అవుతోంది. కాబట్టి త్రివిధ మూడు రకములైన, చిత్ అచిత్. చిత్ మూడు రకాలే, అచిత్ మూడు రకాలే. మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంది. చిత్ బృందం మూడు రకాలు, బద్ధులు, ముక్తులు, నిత్యులు. అచిత్ కూడా మూడు రకాలు. ఎలాగా అంటే శుద్ధ సత్వము, మిశ్ర సత్వము,
సత్వశూన్యము అని మనం చెప్పుకున్నాం. శుద్ధ సత్వం అంటే నిత్య విభూతి, అలాగే మిశ్ర సత్వము అంటే ఈ విభూతి లీలా విభూతి, సత్వశూన్యము అంటే కాలము. ఇవి మూడు కూడా అచిత్ పదార్థములు, అవి మూడు కూడా చిత్తు అని అనుకున్నాం. త్రివిధ చిద చిత్ బృందం. ఎవరు దీన్ని నియామకుడు, ఎవరి చేతిలో ఉంటారు వీళ్ళందరూ అంటే భగవంతుని చేతిలో. వీటిని అన్నిటినీ తనకి కలిగిన వాడు కాబట్టి, నియామకుడు కాబట్టి ఆయన మహేషితుడు అయినాడు. త్రివిధ చిదచిత్ బృందం. ఈ మూడు రకాలైనటువంటి ఈ అచిత్తులకి చిత్తులకి సూచకంగా ఆయన అన్ని ఎక్కడున్నాయి, ఆయన కడుపులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని మనం తెలుసుకోవడం కోసమే మూడు వళులు ఏర్పడి ఉన్నాయి, మూడు మడతలు ఏర్పడి ఉన్నాయి, మూడు రేఖలు ఏర్పడి ఉన్నాయి. వాటిని బట్టి మూడు రకాలైనటువంటి చిత్తులకి మూడు రకాలైనటువంటి అచిత్తులకి ఇదిగో ఈయనే ఆధారము, ఈయనే నియామకుడు అని మనకి తెలియ చెప్తోందా అన్నట్లుగా, లెక్క పెట్టి చెప్తోందా అన్నట్లుగా ఉందిట. తుంద అవలంబి వళిత్రయం. తుందం అంటే ఉదరము, మనకి కృశోదరం ఉదర పదం ఎక్కువ వస్తుంది, కానీ ఇక్కడ తుందం అనే పదాన్ని వాడుతున్నారు. తుంద అవలంబి, ఉదరమును ఆశ్రయించి ఉన్న అంటే ఉదరమునకు అంటి ఉన్న, అవలంబముగా ఉన్నటువంటి. వళిత్రయం, వళి అంటే మడత లేదా రేఖ అనుకుందాం. వళిత్రయం, ఈ మూడు వళులు కూడా విగణయత్ ఇవా లెక్కిస్తోందా అన్నట్లుగా. మనం ట్రైన్ ఎక్కగానే మనం బెర్త్ ఇది ఇది ఈ కుప్పే ఇది ఇది ఈ బెర్త్ ఈ బెర్త్లని మనం 34, 35, 36 అని ఎలాగైతే లెక్క పెట్టుకుంటామో, ఇప్పుడు స్వామిని సేవిస్తూ ఆ స్వామిలో ఉండేటటువంటి ఆ చిదచిత్ బృందాన్ని మనం లెక్క పెట్టుకోవాలి అంటే ఎలా అంటే మూడు వళులు ఉన్నాయి. ఇదిగో చిత్తులు మూడు, అచిత్తులు మూడు. ఇది బద్ధులు, ఇది ముక్తులు, ఇది నిత్యులు, ఇది శుద్ధ సత్వం, ఇది మిశ్ర సత్వం, ఇది సత్వశూన్యం అని మనకు ఆ మూడింటికి లెక్కలా ఉందా అన్నట్లుగా. విగణయత్ ఇవా లెక్కించి చెప్తోందా ఈ తుందావలంబి వళిత్రయం అన్నట్లుగా. వ్యాఖ్యాతి, వ్యాఖ్యానం చేస్తోంది అంటున్నారు. ఎవరింతకీ వ్యాఖ్యానం చేస్తున్నవారు అనంటే వళిత్రయం విగణయదివా వ్యాఖ్యాతి తుందావలంబి వళిత్రయం. వళిత్రయం ఇక్కడ మనం క్రియాపదంగా కర్తృపదంగా తీసుకుంటే ఆ వళిత్రయం ఏం చెప్తోంది అంటే స్వామి వేటికి అధీసుడై ఉన్నాడు, ఆయన ఐశ్వర్యమేది, ఆయన నియామకత్వం దేనికి అనే దాన్ని లెక్క పెట్టి చెప్తోందా, కరెక్ట్ గా చెప్తోందా అన్నట్లుగా ఉన్నాయిట ఆ మూడు రకాలైనటువంటి రేఖలు, మూడు రకాలైనటువంటి ముడతలు అని ఒక చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి స్వామి పరాత్పరుడు అని తెలుస్తోంది, చిదచిన్ నిర్వాహకుడు అని తెలుస్తోంది. వెనకటి శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం వక్షస్థల్యాన్ తులసి కమల అని అన్నప్పుడు కూడా పరత్వము సౌలభ్యము తెలుస్తున్నాయి అని అనుకున్నాం. అక్కడ కూడా తదాస్తాం అన్నారు. ఆ పరత్వ సూచకములైనటువంటి వాటిని అలా పక్కన పెట్టండి. దానితో పాటుగా యశోద కట్టినటువంటి పంచాయుధ హారం కూడా ఉంది అని చెప్పినట్లుగా ఇక్కడ సహజంగా సాముద్రిక లక్షణాన్ని బట్టి మూడు వళులు ఉదరం మీద ఉన్నా ఈ మూడిటి కంటే మించినటువంటి మరొక రేఖ కూడా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రేఖ అంటే గుర్తు అని అనుకుందాం అన్నమాట. గుర్తు, మరొక గుర్తు కూడా అలాగే ఆ మూడు వళులు ఎలా కనిపిస్తున్నాయో ఈ మూడు కాకుండా మరొక పాపం నరద లాంటిది, మరొక కాయ కాచినట్లుగా ఉండేటటువంటి గుర్తు కూడా అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను, గుర్తుందో లేదో అనడం కోసం జ్ఞాపకం చేస్తున్నాను. మనం రామానుజుల వారి తిరుమంజన కట్టియంలో ఉండేటటువంటి ఒక విషయాన్ని అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఎక్కడ అంటే రమయతు సమాం కంఠ అనేటటువంటి ఒక శ్లోకం రంగనాథ స్వామి యొక్క కంఠసీమని గురించి వర్ణన చేసినటువంటి సందర్భంలో ఆ కంఠం మీద ఉభయదేవిమారుల యొక్క కంకణముల యొక్క గురుతులు కనిపిస్తున్నాయి. కంబు కంఠం అంటారు. శంఖానికి మూడు రకాలైనటువంటి రేఖలు ఉంటాయి, అది సహజంగా రేఖాంకితమై ఉంది. కానీ ఈ కంకణాల యొక్క రేఖలా అన్నట్లుగా ఉన్నాయి అని
అక్కడ స్వామి యొక్క కంఠ వైభవాన్ని గురించి మనం అనుకున్నప్పుడు రామానుజుల వారి యొక్క కంఠ సౌందర్య వర్ణనం తిరుమంజన కట్టియంలో ఎలా చేశారు అనంటే, వారిది ఆ వళిత్రయంతో రేఖాత్రయంతో ఉన్నటువంటి కంఠమే ఆ రామానుజుల వారిది కూడా. కాకపోతే ఆ రేఖలు ఎంత స్పష్టంగా కనపడడానికి కారణం ఏమిటి అంటే, నిరంతరం ప్రణవానుసంధానం చేస్తారు, నిరంతరం ఓంకారాన్ని అనుసంధానం చేస్తారు. ఆ ఓంకారం ఇక్కడ కంఠంలో నొక్కి పెట్టబడి ఉంది. ఆ ఓంకారంలో ఉండేటటువంటి 3 అక్షరాలు ఇలా స్పష్టంగా ఆ కంఠం ఉబ్బడం వల్ల 3 రేఖలుగా కనిపిస్తున్నాయా అన్నట్లుగా ఉంది అని మనం తిరుమంజన కట్టియంలో ఉండేటటువంటి ఒక విశేషాన్ని అక్కడ అనుసంధానం చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి ఈ వళిత్రయము త్రివిధ చిదచిత్ బృందాన్ని మనం తెలుసుకోవడానికి వీలుగా ఉన్నాయి అని రమయ్యతో ఒక నెంబర్ పెడుతున్నారు. వెరీ గుడ్. ఇక్కడ ఇది కాకుండా ఈ 3 వళులు మాత్రమే కాకుండా ఇంకొక రేఖ కనిపిస్తోంది. అదేమిటిట అనంటే, 3వ పాదంలోకి రండి. ఫస్ట్ పార్ట్ లో అంటే శ్లోకంలో ఉండేటటువంటి 2 పాదాలలో పరత్వ సూచకమైనటువంటి ఐశ్వర్య సూచకమైనటువంటి వళిత్రయము అని దాన్ని మనకి చెప్పారు. తర్వాత 3వ పాదంలో ప్రణతవశతాం బ్రూతే, పరాత్పరుడు అందరినీ నియమించేవాడు, ఎవరికీ లొంగనివాడు అని అనుకోకండి. ఆయన ప్రణత వశుడు. ఎవరైతే ఆశ్రితులు అయి ఉంటారో వారికి ఆయన వసుడు అయి ఉంటాడు. ఆశ్రిత వాత్సల్యంతో వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేవాడు అయి ఉంటాడు అని ప్రణతవశతాం బ్రూతే చెప్తోంది అంటున్నారు. కింద దాన్నైతే వ్యాఖ్యాతి అన్నారు, ఇక్కడైతే బ్రూతే అంటున్నారు. బ్రూతే అంటే చెప్తోంది అని అర్థం, వ్యాఖ్యాతి అంటే వ్యాఖ్యానిస్తోంది అని అర్థం. తర్వాత మనం వివరణ చేసుకుందాం. ఏమిటి చెప్తోంది, ఏది చెప్తోంది అంటే, దామోదరత్వకరః కిణః, రంగనాథుని యొక్క తిరుమేనిలో, పెరియ పెరుమాళ్ల యొక్క తిరుమేనిలో ఇప్పటికీ మనకి కనిపించేటటువంటి గుర్తు ఏది అంటే, శ్రీకృష్ణ అవతారంలో యశోదమ్మ తాడుతో కట్టినటువంటి గుర్తులు ఆ తిరుమేనికి ఆనాడు ఎలా ఏర్పడ్డాయో ఇప్పటికీ రంగనాథుని తిరుమేనిలో ఆ గుర్తు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది భట్టరు వారు చూసి మనకి చెప్తున్నటువంటి మాట. దామోదరత్వకరః, ఆయనని దామోదరుణ్ణిగా చేసినటువంటి, దామోదరత్వకరం దామోదరునిగా చేసినటువంటి కిణః, కిణం అంటే జియా కిణ అని మనం చెప్పుకున్నామే. కిణం అంటే కాయలు కాచిపోవడం, బాగా రాపిడి వల్ల చర్మం గట్టిపడి అది రక్త ప్రసారం లేకుండా అయిపోతే ఎలాగైతే నల్లగా గట్టిగా కాయలు కాచినట్టు అయిపోతుందో అలా అయిపోయింది. ఇదివరకు నీళ్లు తోడినప్పుడు చేతులు అవి కూడా అలాగే అయిపోతూ ఉండేవి. పాపం ఆ స్వామి ఆనాడు ఎంత కష్టపడ్డాడో, ఆ రోలు ఈడ్చుకుంటూ ఆ తాడుని సర్దుకుంటూ ఆయన అలా వెళ్ళటం వల్ల ఆ తాడి రాపిడి ఆ చిన్న లేత బొజ్జకి కడిగి ఆ తాడు పాపం బాగా రాపిడి అయి అక్కడ కాయలు కాచిపోయిందిట ఆయన ఉదరం అంటున్నారు. దామోదరత్వ కరః కిణః, అలా ఎత్తుగా ఉబ్బెత్తుగా కాయ కాచినట్లుగా ఉండేటటువంటి మరొక రేఖ ఉంది చూసారా, మరొక గుర్తు. ఈ 3 కాదు, ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి, అది వేరే స్పెషల్ గా ఉంది. ఆ కాయలు కాచినటువంటి ఆ నరద ఏం చెప్తోంది అంటే, అవన్నీ పక్కన పెట్టండి, ఆయన ఎవరిని నియమిస్తాడో అవి 3 చిత్తురా 3 అచిత్తులా ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఆయన ప్రణత వసుడు, ఆయన ఆశ్రితులకి వశమై ఉంటాడు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేవాడే అవుతాడు. దాన్ని చెప్పేది దామోదరత్వం కంటే మరొక గొప్ప సన్నివేశం లేదు. కాబట్టి ఆ స్వామిలో ఉండేటటువంటి ఆ ఆశ్రిత సౌలభ్యం అనేటటువంటి ఒక లక్షణాన్ని చెప్తోందిట. దామోదరత్వ కరః కిణః అంటున్నారు. ఇక ఇవే ఉన్నాయా
ఆ ఉదరానికి ఇంకా ఉన్నటువంటి అలంకారం ఏదిట అంటే ఉదరంలో సహజంగా ఉండే రేఖల్ని చెప్పారు ఈ రెండింటిని. ఇప్పుడు ఉదరానికి అలంకరింపబడినటువంటి ఆభరణాన్ని చెప్తున్నారు. దాన్ని ఉదర బంధం అని చెప్తున్నారు. అంటే మగవాళ్ళు కూడా పెట్టుకుంటారనమాట వడ్డాణాలు. ఆడవాళ్ళకే కాదు. పాపం ఇవాళ అందరూ మగవాళ్ళు వదిలేశారు కాబట్టి ఆడవాళ్ళు బ్రతుకుతున్నారు. లేకపోతే వాళ్ళు కూడా పోటీ పడి ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు పౌరాణిక పాత్రలు చూసినా పాపం మగవాళ్ళకి ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. రాజులకి వాళ్ళకి చూస్తే నడుము కూడా పటకాలు పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళు. మరి ఈయన రంగరాజు కాబట్టి ఈయన ఉదరానికి కూడా ఒక పట్టం ఉంది, ఒక పటక ఉంది, ఒక సువర్ణమయమైనటువంటి ఒక పట్ట పెట్టి ఉంది దానికి. అలా పెట్టడానికి కారణం దేనిక, ఎందుకు ఆ పట్టాన్ని అలంకరించారు అంటే విజయ పట్ట అంటున్నారు దాన్ని, విజయ శాసనం అంటున్నారు. దేని మీద విజయం అంటే ఆయనలో ఉండేటటువంటి పరత్వం అనే గుణం, ఆయనలో ఉండేటటువంటి సౌలభ్యం అనేటటువంటి గుణం, ఈ రెండింటినీ కలుపు అంటే అది వేరు ఇది వేరు అని తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్లుగా కాకుండా ఆ పరత్వ సౌలభ్యాలని రెండింటినీ పట్టి ఉంచిట, దాన్ని దీన్ని కూడా కలిపి అంటున్నారు. అంటే ఉదరబంధం పెట్టినప్పుడు ఆ కిణాన్ని కలుపుతూ ఉంటుంది, ఈ కిణాలు వళిత్రయం మీద అది అంటి ఉంటుంది కాబట్టి తదుభయ గుణాకృష్టం. ఎంత అందమైన ప్రయోగమో చూడండి. తత్ ఉభయ, ఆ రెండు, ఏ రెండు, పరత్వము అలాగే సౌలభ్యము, ఆశ్రిత ప్రణతవశత సర్వేసత్వం, ఈ రెండింటిని తదుభయ గుణ ఆకృష్టం. ఏదైనా గట్టిగా కట్టాలనుకోండి అప్పుడు దారంతో కట్టాలి. ఆ దారం ఒంటిపొర దారం అయిందనుకోండి పుట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దాన్ని రెండు మడతలుగా వేసి కట్టామనుకోండి ఆ కట్టు గట్టిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉభయ గుణాలతోటి ఆకృష్టం, లాగి గట్టిగా ఆ రెండు దారాల పోగులతోటి ఆకృష్టం కట్టబడినట్లుగా ఉంది. పట్టం, ఏమిటక్కడ పట్టం కట్టారు అంటారు చూసారా, ఆ పట్టం కిలా ఉదరబంధనం, ఆ ఉదరానికి అలంకరించినటువంటి ఆ సువర్ణ ఆభరణం, ఆ పటక ఏం చెప్తోంది అంటే పరత్వాన్ని సౌలభ్యాన్ని కలిపి కట్టినటువంటి ఒక పట్టం కదా ఆ స్వామి ఉదరాన్ని అలంకరించి ఉన్నటువంటి ఉదరబంధం అనేటటువంటి ఆ ఆభరణం అని అంటున్నారు. అంటే ఇప్పుడు స్వామి తిరుమేనిలో సహజంగా ఉండేటటువంటి వళిత్రయాన్ని చూపిస్తున్నారు. ఒకనొక సందర్భంలో అవతారమూర్తిగా ఆయన దామోదరుడు కావడం వల్ల కలిగినటువంటి ఒక గురుతుని చూపిస్తున్నారు. స్వామికి నిత్యము అలంకరించేటటువంటి ఉదరబంధనం అనేటటువంటి ఆభరణంతో కూడి ఉన్నటువంటి సన్నివేశాన్ని మనకి ఇందులో చూపిస్తున్నారు. మూడింటిని చూడాలి మనం. ఆ మూడింటిలో సహజంగా ఉండేటటువంటి వళిత్రయం స్వామి యొక్క సర్వేశ్వరత్వాన్ని, నియామకత్వాన్ని, పరత్వాన్ని సూచిస్తోంది. దామోదరత్వం అనేది ఆయనకు ఉండేటటువంటి ఆశ్రిత పరవశత్వాన్ని, ఆశ్రిత పరుడు, ఆశ్రిత పరవశుడు ఆయన, ఆశ్రితులకి పరాధీనుడై ఉంటాడు అనే విషయాన్ని చెప్తోంది. ఇవి వేరువేరుగా చూడకండి, రెండింటినీ కలిపేయండి. పరత్వం వేరు సౌలభ్యం వేరు కాదు, రెండు కలిసే ఉంటాయి స్వామిలో. ఈ రెండింటినీ కలిపేద్దామని ఆ రెండింటినీ కలిపి కట్టినటువంటి ఒక విజయ పట్టమా అన్నట్లుగా ఉంది. స్వామి తిరుమేనిని అలంకరించి ఆ ఉదరాన్ని అలంకరించి ఉన్నటువంటి ఉదర బంధనం అని దాన్ని మనకి దర్శింపచేస్తున్నారు భట్టర్ వారు. ఇందులో ఇక్కడ ఆకృష్టం, ఇది కూడా మనకి అవాంతర క్రియగా అనుకోవచ్చు. ఆకృష్టం అంటే లాగి కట్టిన అని అర్థం అన్నమాట. అంటే వాటి రెండింటినీ దగ్గరగా చేసి కలిపి కట్టినటువంటి అనేటటువంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. లేదా ఆకృష్టం అంటే మరొక అర్థం చెప్తున్నారు, రాయబడిన అని అర్థం అన్నమాట. ఇంతకు ముందు మహానుభావులు ఎవరికైనా దానం చేస్తే శిలాశాసనాలు వేయిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆలయాల్లో మనకి శిలాశాసనాలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇంత భూమి, ఇంత అగ్రహారం, ఈ వస్తువులు ఇవన్నీ ఆయనకు ఇవ్వబడినవి అని రకరకాల భాషలలో శాసనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ పరత్వాన్ని, ఈ సౌలభ్యాన్ని తెలిపేటటువంటి విషయాలని రెండింటిని ఆ విజయ శాసనం మీద రాసి పెట్టారా అన్నట్లుగా తదుభయ గుణాకృష్టం. ఇది ఒక
విజయ శాసనమా అన్నట్లుగా ఉంది ఈ ఉదర బంధనం అంటారు. అంటే ఆకృష్టం అనేటటువంటి పదానికి రెండు రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఆకృష్టము అంటే లాగి కలిపి కట్టిన, ఆకర్షించి దగ్గర చేసి కట్టిన అని ఒక అర్థము. ఆకృష్టం అంటే లిఖింపబడిన అని మరొక అర్థం ఉంది. కృష విలేఖని అని ధాతు రూపంతో మనకు ఆ అర్థాన్ని చెప్తారు. అంటే ఆ ఉదర బంధనం విజయ శాసనము అని భావించవచ్చు. ఆ ఉదర బంధనం ఈ రెండు గుణాలతోటి కలిపి కట్టిన, గుణము అనే పదానికి కూడా రెండు అర్థాలు ఉంటాయి. గుణము అంటే దారము అని ఒక అర్థం, గుణము అంటే క్వాలిటీ అని ఒక అర్థం. స్వామిలో ఉండేటటువంటి గుణాలు రెండింటినీ కలిపి దారంతో ముడివేశారా అన్నట్లుగా కనిపిస్తున్నాయి ఈ రెండు కూడా అని ఇందులో స్వామికి ఉండేటటువంటి పరత్వ సౌలభ్య సూచకమైనటువంటి చిహ్నాలని మనకి చూపిస్తున్నారు. ఈ రెండూ కలిగినటువంటి మహానుభావుడు రంగధామంలో ఉండేటటువంటి సర్వేశ్వరుడు స్వామి అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు. ఈ శ్లోకంలో మనకి ఆళ్వార్ల యొక్క అంటే పొయ్గై ఆళ్వార్ల యొక్క ఒక పాసురం దీనికి మూలం అని మనకి చెప్తారు. ఎందుకంటే దామోదరత్వకరః కిణః అని అన్నారు కదా. ఇక్కడ దామోదరుడు అనేటటువంటి దాంట్లో కిణము అది కాయలు కాచి ఉంది అనేటటువంటి భావన పొయ్గై ఆళ్వార్ల యొక్క పాసురంలో మనం ఇంతకు ముందు చదువుకున్నాం. ఎక్కడ అంటే సార్ంగజ్యా కిణ కర్కసిమ్ని అనే చోట మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు స్వామి భుజాలకి, స్వామి చేతులకి ఆ నారి అదే వింటి నారి యొక్క రాపిడి వల్ల కాయలు కాచి ఉండేటటువంటి ఆ గుర్తులు స్వామి యొక్క విజయానికి సూచకాలుగా ఉంటాయి. కానీ స్వామి ఉదరం మీద ఉండేటటువంటి ఈ దామోదరత్వకరమైన కిణము స్వామి పరాజయానికి సూచకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. స్వామి ఓడిపోతాడా అంటే ఓడిపోతాడు. ఎవరి దగ్గర? యశోదకు ఓడిపోయే కదా కట్టబడ్డాడు ఆయన. అంచేత పరాజయ సూచకమా ఈ దామోదరత్వ కిణం లేక విజయ సూచకమా? ఎందుకంటే ఈ వీరపత్ని కాబట్టి అమ్మవారిని ప్రలోభింపై చేసి తన బాహువుని ఉపధానంగా చేసుకోవాలి అంటే శార్ంగజ్యాకిణ కర్కసిమ్ని అని అక్కడ వర్ణించారు. అంటే ఎప్పుడూ శత్రువుల మీద ఆయన విజయాన్నే సాధిస్తాడు అనడానికి సూచకములైనటువంటి కాయలు అవి అక్కడ ఉన్నాయి చేతుల మీద, కనుక అవి విజయ సూచకాలు. మరి ఇక్కడ కట్టుబడ్డాడు అంటే అది పరాజయ సూచకం కదండి. పరాజయం కూడా గొప్పేనా అంటే అవును. ఎలాగా అంటే మనవడు ఎలా చెప్తే తాతగారు అలా చేస్తున్నారు అనుకోండి, అది పరాజయమా విజయమా? అది ఆనందదాయకమా లేక తక్కువతనాన్ని కలిగించేదా అనేది తలుచుకుంటే మనకి అర్థమైపోతుంది. ఇంకా మీకు అలా నచ్చలేదా? అసలు పరాజయం అన్న మాటే మనం ఇక్కడ పెట్టుకోవద్దా అంటే ఇది కూడా విజయ సూచకమే. ఏ విజయం అంటే సౌలభ్య విజయ సూచకం. పరత్వం మీద సౌలభ్యం గెలిచింది కనుకే సౌలభ్య విజయ పతాకగా ఈ దామోదరత్వకర కిణము ప్రకాశిస్తూ ఉంటుంది అంటారు. పరాజయ సూచకం ఆశ్రితులకి ఆయన లొంగిపోతాడు, లేదా సౌలభ్య విజయ సూచకం అందుకే అంత సులభుడు అయి కట్టబడతాడు, కొట్టబడతాడు అనేటటువంటి అంశాలని మనకి ఇందులో చెప్తున్నారు. అందుకే ఆయన ఒంటి నిండా కాయలు కాచి ఉన్నాయి అనడానికి చేతులు చూస్తే వింటి నారి కాయలు ఉంటాయి, పాదాలు చూస్తే ఆ బండిని తన్నేడు పదాలు కాయలు కాచి ఉంటాయి, ఆ గోళ్లు చూస్తే అవి కూడా హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చాడు అవి కూడా కాయలు కాచి ఉంటాయి అనడానికి ముందు ఒక పాశురం ఉంటుంది. అరియు ములగెల్లాం యానేయుమల్లన్ అల్లేన్ అంటారు. ఓయ్ స్వామి, దాచుకోవాలని ప్రయత్నం చేయకు, ఎంత కప్పుకున్నా ఆ గుర్తులు అందరికీ తెలిసిపోయేర్లే, అందరూ ఫోటోలు తీసి వైరల్ చేసేసారులే, ఇవాళ నువ్వు వాటిని కప్పుకొని కూర్చొని అబ్బే అబ్బే ఏం లేదు అని సిగ్గుపడ్డా అరియు ములగెల్లాం
యానేయుమల్లేన్. స్వామి, నీ దామోదరత్వ కిణాన్ని గురించి నేను కాదయ్యా, నేను వేరే చెప్పక్కర్లేదు, లోకం అందరికీ తెలిసినదే, నాకు మాత్రమే తెలిసిన అంశం కాదు, నేను చూస్తున్నానని నువ్వు దాచిపెట్టుకోవాలని మాత్రం అనుకోకు, అందరికీ ఈ విషయం తెలుసు అంటున్నారు. అందరికీ తెలిసిన విషయాన్ని గురించి మళ్ళీ చెప్పాలా చెప్పండి? అక్కర్లేదు కదా. వ్యాఖ్యానం చెయ్యాలా చెప్పండి? అక్కర్లేదు కదా. మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఎవరో తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవు, మొత్తం అంతా సంపద కుదేలైపోతుంది, అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ జానకమ్మ గారి ప్రవచనంలో దాని గురించి వ్యాఖ్యానం చేయాల్సినటువంటి అవసరం లేదు, న్యూస్ లో మేమందరం చూసాం, అది వేరే మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటారు. అందరికీ తెలిసినటువంటి విషయాన్ని చెప్పి ఊరికే సూచించి వదిలేస్తే చాలు కదా. దాని గురించినటువంటి మళ్ళీ ముందు వెనకలు వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి బ్రూతే అన్నారు చూడండి, క్రియాపదం అక్కడ చెప్తోంది అన్నారు. పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు, ఇది జగమరిగిన సత్యం కనుక వ్యాఖ్యానం అవసరం లేదు. స్వామి సౌలభ్యాన్ని గురించి అయితే చెప్పగలుగుతాం అంతే తప్ప వివరించగలగడం అనేది సాధ్యం కాదు. స్వామి పరత్వాన్ని చెప్పగలమా, స్వామి సౌలభ్యాన్ని చెప్పగలమా అంటే స్వామి సౌలభ్యం చెప్పడం చేత కాదుట, కావాలంటే పరత్వాన్ని ఎంతైనా మనం వివరించవచ్చు అంటారు, సౌలభ్యాన్ని చెప్పడం మాత్రం సాధ్యం కాదు అంటారు. అందుకే పరత్వం దగ్గరకు వచ్చినప్పుడు వ్యాఖ్యాతి అని వ్యాఖ్యానిస్తోంది, ప్రయత్నం చేసి ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అని ప్రయత్నం చేస్తోంది అక్కడ. కానీ ఇక్కడ బ్రూతే, మనం ఏం చెప్పగలం, వాళ్ళే తెలుసుకుంటారు, అందరికీ తెలిసినదే అన్నట్లుగా సూచించి వదిలేస్తోంది అని ఇక్కడ చాలా ఆ క్రియాపద ప్రయోగంలోనే పరత్వాన్ని మించినది సౌలభ్యం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు పరత్వం తెలుసుకోలేకపోయినా ఈ సౌలభ్యం అందరికీ తెలిసినదే అని దామోదరత్వ వృత్తాంతం అందరూ పాడారు, ఆళ్వార్లు, ఆచార్యులు, ఋషులు అందరూ పాడారు. కాబట్టి దాని గురించి మనకి వివరణ చేస్తున్నారు అని అంటారు. స్వామి 12 నామాలు ఉన్నాయి, అందులో కేశవాయ నమః అని ప్రారంభం చేస్తాం. చివరి నామం ఏది? ఆ 12 నామాలలో దామోదరాయ నమః అంటాం. అంటే మొదటి కేశవనామం స్వామి పరత్వాన్ని చెప్తుంది, దామోదర నామం స్వామి సౌలభ్యాన్ని చెప్తుంది. 12 నామాలలో పరత్వానికి ఎల్ల అది అయితే పరత్వంతో ప్రారంభమై సౌలభ్యానికి ఎల్లగా దామోదరాయ నమః అని మనం 12 నామాలలో అనుసంధానం చేస్తాం. అదొక అందం. అలాగే విష్ణు సహస్రనామాల్లో మనకి దామోదర అనేటటువంటి ఒక నామం ఉంది. ఎక్కడుందో తెలుసా? విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ అనేటటువంటి శ్లోకపాదాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇంతకీ దామోదరుడు అంటే అర్థం ఏమిటి అంటే, అయ్యో ఇంతసేపు చెప్పారు కదండి, దామము అంటే తాడు, ఉదరము అంటే కడుపు, దామోదరుడు అంటే తాడు కడుపునందు కలిగిన వాడు, తాడు యొక్క గుర్తులు నరదలు కలిగినటువంటి వాడు. ఎంచేత అంటే యశోదాదేవి కట్టింది కనుక అప్పటి నుంచి ఆయనకి ఆ నామం ప్రసిద్ధి వచ్చింది అని పరాశరాది మహర్షులు విష్ణు పురాణాదులలో చెప్పారు. కాబట్టి దామోదరుడు అంటే తాడుని, తాడు గుర్తు దామము ఉదరమునందు కలిగినవాడు అని మాకు అర్థం తెలుసండి. మీరు ముందుకు వెళ్ళండి, పర్వాలేదు, అసలే టైం అయిపోతుంది, ఇంకో శ్లోకం కూడా చెప్పాలి కదా అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. దామోదరుడు అంటే ఒక అర్థం కాదు, 3 అర్థాలు ఉన్నాయి అని భట్టరు వారే ముందుకు వెళ్ళకుండా దామోదర నామం దగ్గర మనకి వివరణ చేస్తారు శ్రీ విష్ణు సహస్రనామ భాష్యంలో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పరత్వం సౌలభ్యం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. కేశవ నామమేమో పరత్వాన్ని చూపిస్తుంది, దామోదర నామం అయితే సౌలభ్యాన్ని తెలియచేస్తుంది అని అనుకున్నాం కదా. కాదు, విష్ణు సహస్రనామ భాష్యం చదవండి, తెలుస్తుంది. దామోదర అనేటటువంటి నామము స్వామి పరత్వాన్ని చెప్తుంది, స్వామి సౌలభ్యాన్ని చెప్తుంది అని అక్కడ ఆ దామోదరుడు అనడానికి 3 రకాలైనటువంటి అర్థాలని చెప్తున్నారు. అందులో ఒక అర్థం మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అది సౌలభ్య సూచకమైనది అని అర్థం. ప్రేమ అనేటటువంటి తాడుతో కట్టింది అని ఆ భాగవతంలో విష్ణు పురాణంలో ఉండే అంశానికి సూచకంగా చెప్పబడే అర్థం సౌలభ్య సూచకమైనటువంటి నామంగా చెప్పబడతారు. కానీ దామములు అంటే లోకములు అని అర్థం.
దామోదరుడు అంటే లోకములు ఉదరమునందు కలిగినవాడు అని అర్థం. అంటే ఇక్కడ లోకములు ఉదరములో పెట్టుకోగలిగిన వాడెవడు అంటే త్రివిధ చిద చిద్బృందో అని మొదలు పెట్టారు కదా. ఆ లోకాలన్నీ లోపల పెట్టుకొని ప్రళయకాలంలో వాటిని కాపాడేటటువంటి వైభవం ఎవరికి ఉంటుంది? పరాత్పరుడైనటువంటి పరమాత్మకే ఉంటుంది. కాబట్టి దామోదరుడు అననంటే దామములు అంటే లోకములు కనుక లోకములు ఉదరమునందు కలిగిన వాడు అనే అర్థంలో చెప్పుకుంటే ఆ దామోదరుడు అనే నామం పరత్వవాచకంగా ఉంటుంది. ఇంకొక అర్థం చెప్తారు, దామము అంటే సుఖము అని అర్థం. దామమును ఆశాసంచనం చేసేటటువంటి వాడు, సుఖాశంసి అంటారు. దేవతలకి సాత్వికులకి సుఖాన్ని వాంఛించేటటువంటి వాడు కనుక దామోదరుడు అని భారతంలో ఒక ప్రమాణాన్ని అక్కడ మనకి చూపిస్తున్నారు. అంచేత దామము దమము అనే దానికి పర్యాయంగానే దామము అనే పదాన్ని వాడుతూ సుఖాశంసి అని దేవతలకి సుఖమును కోరేవాడు, కలుగచేసేవాడు అనే అర్థంలో దామోదరుడు అనేటటువంటి పదప్రయోగం చేస్తారు. ఈ రెండు అర్థాలలోనూ స్వామి యొక్క పరత్వమే సూచింపబడుతుంది. దామోదరుడు అంటే దామము తాడు ఉదరమునందు కలిగినవాడు అనే అర్థమైతే స్వామి యొక్క సౌలభ్యాన్ని సూచించేది అవుతుంది అని అంటారు. అంచేత ఇక్కడ దామోదర పదమే మనకి రెండు పరత్వాన్ని సౌలభ్యాన్ని కూడా సూచిస్తుంది అని విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్తారు. కానీ ఇక్కడ పదాన్ని మీద కాదు, అక్కడ ఉండేటటువంటి గుర్తులని గురించి చెప్తున్నారు కనుక వళిత్రయమేమో ఐశ్వర్యాన్ని చెప్తోందా అన్నట్లుగా ఉంది, దామోదరత్వ కిణమేమో ప్రణతవసతని చెప్తోందా అన్నట్లుగా ఉంది. ఈ రెండింటినీ కలిపి కడుతోంది ఏది అంటే ఉదర బంధనము అని. ఆ రెండింటినీ కలిపి చూపిస్తున్నారు మనకి. ఉదర బంధనంతో అలంకరింపబడినటువంటి స్వామి యొక్క అందమైనటువంటి ఉదరాన్ని చూపిస్తూ, నిజానికి స్వామిలో ఉండేటటువంటి పరత్వాది గుణాలని చూస్తే లక్ష్మీ అమ్మవారు కూడా ముగ్ధురాలు అయిపోతుంది. ఆమెకి కూడా విస్మయాన్ని కలిగించేటట్లుగా ఉంటుంది ఆయన యొక్క చాతుర్యం. అలాంటి అమ్మవారిని కూడా విస్మయపరిచేటటువంటి చాతుర్యం కలిగినటువంటి పరమాత్మ యశోదాదేవి దగ్గర ఆ చాతుర్యాన్ని చూపించలేకపోయినాడు, ఆఖరికి ఏడ్చుకున్నాడు అంటారు చూసారా. ఏడిపించేవాడు ఏడ్చిన సన్నివేశం ఎక్కడా అంటే యశోదాదేవి తాటితో రోలుకి కడితే ఏడ్చాడు కదా ఆయన. అంతగా వాళ్ళకి వసుడైపోతాడు, వాళ్ళకి తన పట్ల ఉండేటటువంటి ప్రేమకి అంతగా వారికి లొంగిపోయేటటువంటి వాడు అవుతాడు. కాబట్టి ప్రణతవశతాంభృతే అని ఆయన సౌలభ్యాన్ని తెలియచేస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఇంకా చాలా 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 విశేషాలు ఉన్నాయి, కానీ మనకి సమయం తక్కువగా ఉంది కనుక ప్రధానమైనటువంటి సన్నివేశాలని తెలుసుకుందాం. దీనికి మూలం ఏ భావం, ఏ ఆళ్వార్ల పాసుర భావం ఇందులో చెప్పబడుతోంది అనంటే దామోదరత్వకర కిణః అన్నప్పుడు పొయ్గై ఆళ్వార్ల యొక్క పాసురం ఇందులో భావన చేస్తున్నారు అనేది ప్రధానంగా తెలుసుకుందాం. దామోదర నామం మనకి అందుకే దామోదర సహహ అనే పదం కూడా తర్వాత చూసండి. సహహ సహించేవాడు అంటే భక్తులు తన విషయంలో ఎలా ప్రవర్తించినా ఏం చేసినా వాటిని అన్నింటినీ సహిస్తూ ఉండేటటువంటి వైభవం కలిగినవాడు అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకానుసంధానం చేస్తున్నాను. త్రివిధ చిద చిద్బృందం తుందావలంబి వళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతి రంగమహేషితు ప్రణతవసతాంభృతే దామోదరత్వకరః కిణః తదుభయ గుణాకృష్టం పట్టం కిల ఉదరబంధనో. ఈ శ్లోకంలో మరొక విశేషం కూడా ఉంది, ఇప్పుడే తెలిసేసుకుందాం. నాకు అసలు పాపం మీకు ఇంకా మెటీరియల్ అందించలేకపోతున్నాను. ముఖ్యంగా శృతివాక్య సమన్వయం, శృతివాక్య స్ఫురణం మనకి ఏ ఏ శ్లోకాలలో వచ్చింది, ఏ ఏ శృతివాక్యాలు అనే దాని మీద ఒక క్లాస్ పెట్టుకుందాంలేండి. ఇందులో చూడండి, రంగ మహేషితు అని ఒక పదం ఉంది, ప్రణతవశతాం అని ఒక పదం ఉంది. రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పదాలు ఒక శృతి వాక్యాన్ని మనకి గుర్తు చేస్తున్నాయి అని అంటున్నారు. భగవంతుడు ఎలాంటి వాడుట అంటే
అందరికీ వసుడై ఉండేటటువంటి వాడు ఆయన, అందరినీ నియమించేటటువంటి వాడు ఆయన అని రెండు విషయాలని చెప్తుంది ఒక శృతి వాక్యం. మనకి వ్యాఖ్యానంలో కూడా ఉంది, అండర్లైన్ చేసి పెట్టుకోండి. సర్వస్య వసి సర్వస్య ఈశానః అని బృహదారణ్యకంలో ఉండేటటువంటి ఒక శృతి వాక్యాన్ని మనకి ఇందులో ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సర్వస్య వసి సర్వస్య ఈశానః. చూసారా, రెండు క్వైట్ ఆపోజిట్. సర్వస్య వసి అందరికీ వసుడై ఉండేవాడు, సర్వస్య ఈశానః అందరినీ తన చేతిలో పెట్టుకొని నియమించేటటువంటి వాడు అనేటటువంటి వాక్యం అది అక్కడ. అంటే ఆయన సర్వ నియామకుడు, ఆయన సర్వసులభుడు అని రెండు అర్థాలు మనకు అందులో తెలియబడుతున్నాయి. ఈ శృతి వాక్యాన్నే మనకి స్ఫురింపచేస్తూ సర్వస్య ఈశానః అనే పదం ఉంది చూసారా. ఈశానః అనే పదమే రంగ మహేషితు అనే పదప్రయోగ ద్వారా భట్టర్ వారు సూచన చేస్తున్నారు. ఈశానః అని శృతివాక్యంలో ఉండే పదం మహేషితు, మహేష అనేటటువంటి పదంలో ఈశ శబ్ద ప్రయోగం మనకి అక్కడ కనిపిస్తోంది. అలాగే సర్వస్య వసి అనే పదం ఉంది చూసారా. వసి వసుడు అనడానికి ప్రణత వశతాం బ్రూతే, ఆ వశతాం అనే పదప్రయోగంలో అక్కడ ఉండేటటువంటి శృతివాక్యంలో ఉండేటటువంటి పదప్రయోగం మనకి ఇక్కడ స్ఫురిస్తోంది అని అంటారు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం. వీటన్నిటిని మనం తర్వాత లిస్ట్ అవుట్ చేసుకుందాం. రంగమహేషితు ప్రణత వసతాం, ఈ రెండు పద ప్రయోగాలలో శృతివాక్యాన్ని మనకి స్ఫురింప చేస్తున్నారు అనేది జ్ఞాపకం పెట్టుకుందాం. నెక్స్ట్ తర్వాత 116వ శ్లోకం. త్రయో దేవాస్తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాదస్మాత్ తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోః నాభీ పద్మో విధి శివ నిదానం భగవతః తదన్యద్భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతి నః. సమయం అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం, చాలా అద్భుతమైనటువంటి వాదాలనన్నింటినీ కూడా వమ్ము చేస్తూ నిరూపణ చేస్తూ ఉండేటటువంటి ఒక సన్నివేశం. అది మనకి ఈ స్వామి యొక్క ఉదరం ద్వారా తెలుస్తోంది, నాభీ పద్మం ద్వారా తెలుస్తోంది అని అంటున్నారు. మొదటి శ్లోకంలో అంటే కియాన్భరో మమ జగదండ మండలి అనేటటువంటి దాంట్లో ఉదరాన్ని నాభి పంకజాన్ని రెండింటినీ కలిపి చెప్పారు. తర్వాత ఉదరంలో ఉండేటటువంటి గురుతులని వళిత్రయాన్ని చెప్తూ ఉదరం యొక్క వైభవాన్ని చెప్పారు. ఇప్పుడు నాభి పంకజం మనకి ఏం తెలియచేస్తోంది అని దాన్ని విడిగా వర్ణన చేస్తున్నారు. నాభిలోంచి వికసించి ఉండేటటువంటి పంకజం కనుక నాభి పద్మం అనేటటువంటి పదం మనకి 3వ లైన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో క్రియాపదం సిద్ధాంతయతి అనేది క్రియాపదం. సిద్ధాంతయతి అంటే సిద్ధాంతీకరిస్తోంది, అంటే ఒక జీవో చేసి పడేస్తోంది అనమాట. ఇదే నిశ్చయం అని చెప్తోంది, ఇదే సిద్ధాంతము అని మనకి స్పష్టం చేస్తోంది. ఇంకా ఈ మాటని మార్చేటటువంటి అవకాశం లేదు అని దాన్ని స్పష్టంగా స్థిరం చేస్తోంది అనే అర్థంలో సిద్ధాంతయతి అనేది క్రియాపదం మనం ఇందులో తీసుకుందాం. ఇక ఎవరికి సిద్ధాంతీకరిస్తోంది అంటే నహ అనే పదం ఉంది చూడండి. నహ అంటే మాకు అని అర్థం అనమాట, మనకు లేదా మాకు అని అర్థం. ఇంతకు ముందు కూడా మనం నహ అనేటటువంటి ఒక పదం వచ్చింది మొన్న చెప్పుకున్నటువంటి శ్లోకాలలో అనుకుంటాను. అక్కడ నహ అంటే మాకు అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే మేము ప్రాచీనులం కాదు, అర్వాచీనులం. యశోధానత్థ మోక్ష్యాభరణం అనేటటువంటి శ్లోకంలో ధినోతి నహ సమాధిం ధినోతి నహ అన్నారు చూసారా. నహ అంటే అక్కడ మంగళాశాసన పరులమైన మాకు అని అర్థం చెప్పుకున్నాం, అర్వాచీనులమైనటువంటి మాకు అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ
నాహ అనేటటువంటి పదం ద్వారా మాలాంటి వాళ్ళకి కూడా అంటున్నారు. మాలాంటి వాళ్ళకి కూడా అంటే అస్సలు ఏ రకమైన సమర్థత లేని మాలాంటి వారికి కూడా తెలిసిపోయేటట్లుగా చేస్తోంది, మాకు కూడా అర్థమయ్యేటట్లుగా చేస్తోంది. ఎందుకంటే టెన్షన్ వస్తుందండి, అది వస్తుందండి, ఇది వస్తుందండి, చూడకుండా చదవాలంటే వణుకొచ్చేస్తుందండి, బుర్రలో ఏదో అయిపోతుందండి అని భయపడినటువంటి మాలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు శ్లోకాలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ఏదడిగితే ఎక్కడ అడిగితే ఎలా అడిగితే అలా చెప్పగలిగేటట్లుగా అయిపోతున్నాము అంటే అన్నాహా మేమేనా అని మాకే ఆశ్చర్యం కలుగుతోంది. అలాగా సమర్థులం కాదు కానీ మాకు కూడా అర్థమయ్యేటట్లుగా చేస్తోంది అనే అర్థంలో సిద్ధాంతయతి నహ నహ అనంటే తమకుండేటటువంటి ఆసక్తిని చెప్తున్నారు. మేమేమంతా సమర్థులం కాదు, అయినా మాకు కూడా స్పష్టం చేస్తోంది అంటున్నారు. దీంట్లో ఏమిటి స్పష్టం చేస్తోంది, ఏది స్పష్టం చేస్తోంది అనంటే నాభీ పద్మ, నాభీ పద్మము సిద్ధాంతయతి నహ సిద్ధాంతీకరిస్తోంది. ఎందుకు ఇవాళ కొత్తగా సిద్ధాంతం చేయాల్సిన వచ్చింది అంటే వాదాలు ఎక్కువైతే కదా సిద్ధాంతం చేయాల్సి వస్తుంది. రూల్ ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాట కాదు, ఈ మాట కాదు, ఈ మాట కాదు, ఇది రూల్, ఇది పాటించవలసినదే అని నిశ్చయం చేసుకోవాలి. రోడ్డుకి ఏ పక్కని నడవాలి అని ఒక సందేహం వచ్చిందనుకోండి, కొంతమంది ఎడం వైపు అన్నారు, కొంతమంది కుడివైపు అన్నారు, కొంతమంది మధ్యలోంచి అని అన్నారు. ఇప్పుడు ఈ మూడు వాదాలనే కాదంటూ ఏదో ఒక సిద్ధాంతం చేసి అందరూ ఆ రూలుని పాటించేటట్లుగా చేయాలంటే అక్కడ ఒక బోర్డు పెట్టాలి, దానికి ఒక రూలుని పాస్ చేయాలి. అలాగే ఇప్పుడు భగవంతుని విషయంలో లేదా పరాత్పరుని విషయంలో రకరకాలైనటువంటి వాదాలు ఉన్నాయట. ఆ వాదాలనన్నింటినీ కాదని ఒక సిద్ధాంతాన్ని చేస్తోందిట నాభి పంకజం. ఆ వాదాల ముందు చెప్పుకుంటే తప్ప ప్రతిపదార్థం మనకు అర్థం కాదు. దాన్ని టూకీగా చెప్పుకుందాం. ఎలాగా అంటే మనకి తెలిసినంత వరకు మనకి సృష్టికర్త ఒకరు, స్థితికర్త ఒకరు, లయకర్త ఒకరు. పురాణ వాంగ్మయం ద్వారా మనకు అర్థమయ్యేదేది అంటే బ్రహ్మగారు సృష్టిస్తారు, విష్ణువు స్థితి చేస్తారు, రక్షిస్తాడు, ఈశ్వరుడు శివుడు లయం చేస్తాడు. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని మూడు పనులకి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చేసేటటువంటి పనులు వేరు వేరు అయినా ముగ్గురు సమానమే అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సమానులు అని ఒక సిద్ధాంతం ఉందిట. అబ్బే నాకు అది ఇది తేడా లేదండి, నాకు అన్నీ ఒకటేనండి అని దేవుళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన సౌహార్దం బాగా పెరిగిపోతుంది. నాకు అన్నీ ఒకటేనండి అని నువ్వు మా ఇల్లు అయితేనేవ్వండి, పక్కింటి వాళ్ళ ఇల్లు అయితేనేమిటండి, ఎదురింటి వాళ్ళ ఇల్లు అయితేనేమిటండి, మినిస్టర్ గారి ఇల్లు అయితేనేమిటండి, ఏ ఇల్లు అయినా నాకు ఒకటేనండి హాయిగా ఉంటానంటే తన్నరా. ఎందుకు ఒకటి అవుతుంది? ఆ ఇల్లు ఆ ఇల్లే అవుతుంది, ఇల్లు ఈ ఇల్లే అవుతుంది. ఎక్కడ ఉండాల్సినటువంటి హద్దులు అక్కడ ఉంటాయి. అన్ని సమానమే, అన్ని సమానమే, అన్ని సమానమే అని ఎందుకంటావు? నీ పిల్లలు నీకెక్కువ, మిగిలిన వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎక్కువ. అంచేత మూడు సమానమే, అందరు దేవుళ్ళు నాకు సమానమే అనేటటువంటి వాదం పైకి వినడానికి బాగుంటుంది కానీ అది సరి అయినది కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాని ఎవరిని తక్కువ ఎక్కువ చేస్తున్నామని కాదు, కానీ అందరూ సమానమే అని ఏదో పెద్ద ఔదార్యాన్ని చూపిస్తున్నాను అని అనుకోవడం మాత్రం తెలివి తక్కువతనం. ఒక వాదం ఏది అంటే ముగ్గురు సమానం, ముగ్గురునే తీసుకున్నారు రక్షించి, మిగిలిన వాళ్ళందరినీ కాకుండా సృష్టి స్థితి లయాలు అనే క్రాయాలని చేసే ముగ్గురు దేవతలు సమానులు అని ఒక వాదం ఉందిట. ఇదొకటి. దీన్ని సామ్యవాదం అంటారు, గుర్తుపెట్టుకోండి. మరొక వాదం ఉందిట, అసలు ముగ్గురు ఎక్కడున్నారండి, ముగ్గురు లేరండి, ఒక్కరేనండి అంటారట. ఒక్కరే మూడుగా కనిపిస్తున్నారండి అంటారు. ఎలాగా అంటే గాలి, బెలూన్స్, గాలి అంతా ఒకటే కానీ నువ్వు ఒక 4 బెలూన్స్ తీసుకున్నావు, అందులోకి గాలిని నింపావు. ఇప్పుడు ఆ బెలూన్లో ఉన్నటువంటి గాలి, పైన ఉన్నటువంటి గాలి ఒకటా కాదా? అంతవరకు పైన ఉంది గాలి, ఇప్పుడు నువ్వు బెలూన్లో నింపావు. అంచేత ఉపాధిని బట్టి అది బెలూను అనిపిస్తుంది తప్ప గాలి అంతా ఒకటే అని అనుకున్నట్లుగా
మీకు ముగ్గురు మూర్తులుగా కనిపిస్తున్నారు కానీ ముగ్గురు మూర్తులు కారండి, ఒకటే మూర్తి అని చెప్తారు. అసలు వస్తు భేదాన్ని కూడా గుర్తించకుండా ఐక్యమే చెప్తారు. సమానత్వం వేరు, ఐక్యం వేరు. గుర్తుపెట్టుకోండి, సమానత్వం అంటే వేరు వేరు వస్తువులలో ఉండే వేరు వేరు లక్షణాలని గుర్తిస్తూ అన్నింటికీ ఒకే స్థాయిని ఇవ్వడం సమానత్వం అని అంటారు. మనకు 12 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 12 గ్రూప్స్ సమానమే అంటున్నాను నేను, ఇందులో ఎక్కువ తక్కువలు లేవు అంటున్నాను. కానీ గ్రూప్స్ అయితే 12 ఉన్నాయి. ఆ 12లోనూ రకరకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. కానీ స్థాయి వాటికి సమానత్వము అనేటటువంటి ఒక స్థాయి ఇవ్వబడుతుంది. ఇది వస్తుభేదాన్ని గుర్తించి సమానత్వాన్ని అందించటం. అలా కాకుండా వస్తుభేదమే చూడకుండా అంతా గోష్ఠేనండి, అంతా గోష్ఠేనండి అని అన్నాం అనుకోండి, అంతా గోష్ఠే అన్నప్పుడు ఐక్యం అన్నమాట. అందులో ఉండేటటువంటి వస్తుభేదం కూడా చూడకుండా ఒక్కటే వస్తువు అన్నట్లుగా భావించటం ఐక్యం అంటారు. ఇదొక వాదం ఉంది, ఐక్యవాదం అంటారు. మూడు లేరండి, అంతా ఒకటే అంటారు కొంతమంది. ఇదొక వాదం. ఇవి కాకుండా మరొక వాదం ఉందిట. అదేది అనంటే, అసలు ఈ ముగ్గురి కంటే పరుడైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడని, అది పరదైవము అంటారట. మరొక వాదం ఉంది. ముగ్గురు సమానులే అని సామ్యవాదం ఒకటి ఉంది, ముగ్గురు ఒక్కటే అనేటటువంటి ఐక్యవాదం ఒకటి ఉంది, ముగ్గురి కంటే పరమైనటువంటి తత్వం ఒకటి ఉంది. ఆ తత్వానికి అంశాలుగానే ఈ ముగ్గురు వచ్చారు కనుక ఆ తత్వానికి అంశాలు కాబట్టి అభేదం, వీటికంటే అది వేరైనది కాబట్టి భేదం అని భేదాభేదవాదం అంటారు. ఈ ముగ్గురు కంటే కూడా, అంటే సృష్టి స్థితి లయాలని చేసేటటువంటి వారి కంటే కూడా పైదైనటువంటి తత్వము ఒకటి ఉన్నది అని చెప్పేటటువంటి ఒక వాదం ఉందిట. ఇన్ని రకాల వాదాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మహర్షులు చెప్తున్నారు, వేదంలో చెప్పబడుతుంది, మరొక రకంగా సిద్ధాంతీకరిస్తున్నారు. కానీ తగు తేలేదెలా అంటే, తగు నేను తేలుస్తాను, ఒక్కసారి నా వైపు తిరగండి అంటోనే నాభి పంకజం. ప్రత్యక్ష ప్రమాణం కంటే ఇంకేం కావాలి మీకు అని చూపిస్తోంది. ఆ మూడు వాదాలని కొట్టి పారేస్తోంది. ఏదైనా ప్రమాణాలు మూడు, ప్రత్యక్ష ప్రమాణం కంటే డైరెక్ట్ గా కనిపిస్తుంటే ఇంకేం కావాలండి రుజువు అని అంటాను చూసారా. అలా ఇప్పుడు నాభి పంకజం ఇన్ని ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఇన్ని వాదాలు వద్దు, ఎవరు పరదైవమో చూడండి అని స్పష్టం చేస్తోంది అని చెప్తున్నారు. మొట్టమొదటి వాదాన్ని ప్రారంభం చేస్తున్నారు. త్రయో దేవాః తుల్యాః. త్రయో దేవ, త్రివిధ చిదచిత్ బృందం కిందటి దాంట్లో వచ్చింది. ఇప్పుడు త్రయో దేవాః, ముగ్గురు దేవతలు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. తుల్యాః, ముగ్గురు సమానులే అనేటటువంటి వాదం ఒకటి. ముగ్గురు దేవతలు సమమైనటువంటి ప్రాధాన్యం కలిగిన వారు అనేది ఒకటి. ఇదం త్రితయం, ఇదం అద్వైతం మరొక వాదం. కామాలు పెట్టుకోండి. త్రయో దేవాః తుల్యాః అంతవరకు ఒక వాదం. ముగ్గురు సమానులే అనేటటువంటి ఒక వాదం. తర్వాత త్రితయం, ఈ త్రికం ఉందే, ఈ ముగ్గురు ఉన్నారే, ఇదం మూడుగా కనిపిస్తూ ఉండేటటువంటి ఈ త్రయం అద్వైతం, వేరైనది కాదు, అంతా ఒకటే అనేటటువంటి వాదం ఒకటి. మరొక రెండవ వాదం అన్నమాట. త్రితయమిదం అద్వైతం అనేటటువంటి వాదన మరొకటి. అధికం త్రికాదస్మాత్ తత్వం, అస్మాత్ త్రికాత్, ఈ ముగ్గురి కంటే కూడా అధికం గొప్పదైనటువంటి తత్వం పరం, ఆ తత్వం ఏదైతే ఉందో అది పరతత్వము అనేటటువంటిది మరొక వాదన. జాగ్రత్తగా గమనించండి. త్రయో దేవాః తుల్యాః ఇది సామ్యవాదం, ముగ్గురు సమానము అనేది. త్రితయమిదం అద్వైతం, ఈ ముగ్గురు కాదు ఒకటే అనేటటువంటి వాదన. అధికం
త్రికాదస్మాత్ తత్వం పరో, అస్మాత్ త్రికాత్ అధికం తత్వం పరో. ఈ ముగ్గురి కంటే కూడా వేరైనటువంటి పరతత్వము ఒకటి ఉన్నది అని ఒక వాదం. ఇది అని వితర్కాన్ విఘటయన్ వికల్పాన్ అని ఒక పాఠం ఉంది, వితర్కాన్ అని ఒక పాఠం ఉంది. ఇలాంటి రకరకాలైనటువంటి తర్కాలు, రకరకాలైనటువంటి వాదాలు, వీటిని విఘటయన్. ఆపుతారా? ఇంకా అందనమాట నాభి పంకజం. ఆపండి ఇంకా చాలు. విఘటయన్. ఎందుక గోల, ఎందుక వాగ్వాదాలు, ఎందుకు రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ మీరు ఇస్తున్నారు? ఈ స్టేట్మెంట్స్ ఏవి ఉండేవి కాదు. విఘటయన్ అవాంతరక్రియ. ఈ మూడు రకాల ఈ వాదాలనన్నింటినీ విఘటయన్ లేకుండా చేస్తూ పోగొడుతూ ఏం చెప్తోంది? విభోహో నాభీ పద్మ. స్వామి యొక్క నాభీ పద్మం ఈ మూడు వాదాలని పోగొడుతోంది. ఎలాగా అంటే విధి శివ నిదానం, విధి శివ నిదానం అని చెప్తుంది. ఈ తత్వాన్ని అంటే పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణ తత్వము మూడింటిలో ఒకటి కాదు. ఎంచేత అంటే ఆ నాభి పద్మంలోంచే బ్రహ్మగారు వచ్చారు, ఆ బ్రహ్మగారిలోంచే ఈశ్వరుడు గారు వచ్చారు, ఆయనలోంచే ఇంద్రుడు గారు వచ్చారు. సృష్టి అంతా బ్రహ్మ ద్వారా చేయబడితే బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ నారాయణునిలో వచ్చారు. నాభి పద్మంలోంచే కదా వచ్చాడు బ్రహ్మ. అంచేత ఆ నాభి పద్మం ఏం చెప్తోంది? ఇదిగోటర్రా ఇక్కడి నుంచి వచ్చిన తత్వం వర్రా, ఇది అది ఒకటి ఎలా అవుతుంది? ఆయనలోంచి వచ్చినటువంటి వాడు ఇంకొక ఆయన అంటే ఒకరికొకరు కారణమవుతూ ఉంటే అనాది సిద్ధమైనటువంటి కారణభూతుడు ఎవరు? ఆయన కదా పరతత్వం అవుతారు. అంచేత నాభి పద్మాన్ని చూస్తే మీకు అర్థం అయిపోవటం లేదా? విధి శివ నిదానం మిగిలినటువంటి దేవతాగణానికంతటికీ కూడా మూల కారణమైనది ఈ తత్వము అని మనకు ఆ నాభి పంకజం స్పష్టంగా చెప్తోంది. అంచేత ఆయన మూల కారణభూతుడైనప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలకి లొంగి ఉండేదే అవుతుంది మిగిలినటువంటి ప్రపంచం అంతా. ఆయన కంటే వేరైన తత్వం ఒకటి ఉంది అనేటటువంటి వాదం ఎక్కడా లేదు. నాభి పంకజాన్ని చూడండి, అందులోంచి వచ్చినటువంటి బ్రహ్మగారిని చూడండి, బ్రహ్మకి కారణభూతుడైనటువంటి స్వామి ఈయన అనే విషయం తెలుస్తుంది. అలాంటప్పుడు ఆయనే భగవంతుడు అవుతాడు, ఆయనే సర్వేశ్వరుడు అవుతాడు. మిగిలిన వారందరూ కూడా ఆయన కనుబొమల కదలికలకి లొంగి ప్రవర్తించేటటువంటి వారు అవుతారు. తదన్యత్ భగవంతుని కంటే వేరైనది ఏదైతే ఉందో సృష్టి అంతా, తదన్యత్ భగవంతుని కంటే వేరేటటువంటిదంతా భ్రూభంగి పరవత్. భగవంతుని యొక్క భ్రూభంగి పరవత్ అంటే భగవంతుని యొక్క ఆజ్ఞలని అనుసరించి, కనుబొమల కదలికలని అనుసరించి ప్రవర్తించవలసినదే ఇతి అని సిద్ధాంతయతి నహ సిద్ధాంతం చేస్తోంది అంటున్నారు. అంటే మూల కారణం స్వామి, ఆయనలోంచే అందరూ వచ్చారు, ఆయన కంటే వేరైన వారందరూ ఆయనకి లోబడి ప్రవర్తించవలసినటువంటి వారే తప్ప ఆయన కంటే పరులైనటువంటి వారు ఎవరూ లేరు. మీరు ఏ దేవతాగణానికి పరత్వం ఇవ్వాలి అనుకున్నా వాళ్ళకి పరత్వం ఉండదు, పరవత్వం ఉంటుంది. ఏ పరవత్వం అంటే భ్రూభంగి పరవత్, ఆయన ముఖ కవళికలని అనుసరించి ప్రవర్తించవలసిన వారే బాస్ ఆయనే. మిగిలిన వారందరూ కూడా ఆయన ఆజ్ఞలకి కట్టుబడి ప్రవర్తించవలసినటువంటి వారే అనే విషయాన్ని ఇది నాభి పంకజం స్పష్టంగా ప్రత్యక్షంగా మనకి తెలియచేస్తోంది. అంచేత ముగ్గురు సమానులే అనే సామ్యవాదము కొట్టుకుపోయింది, ముగ్గురు ఒకటే అనేటటువంటి ఐక్యవాదము కొట్టుకుపోయింది, ముగ్గురి కంటే వేరైనది ఇంకొకటి ఉంది అనేటటువంటి వాదము కొట్టుకుపోయింది. సర్వస్వాత్ పరమైనటువంటి తత్వము, ఆయనలోంచి వచ్చినటువంటి నాభి పంకజము, అందులోంచి వచ్చినటువంటి మిగిలినటువంటి సృష్టి, ఈ క్రమాన్ని చూస్తే
ఈ వాదాలు ఏవి కూడా నిలిచేవి కాదు. భగవంతుని కంటే వేరైనది అంతా భగవంతుని ఆజ్ఞకి వశపడి ప్రవర్తించేదే అనే విషయాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా నాభి పంకజం తెలియచేస్తోంది. అంటే నాభి పంకజం ఏం చెప్తోంది? స్వామి యొక్క పరత్వాన్ని నిర్దేశిస్తోంది. నాభి పద్మం, ఇక్కడ దీర్ఘం ఉంది. నాభి పద్మము అంటే నాభి నుంచి వెలువడుతూ ఉండేటటువంటి నాభి అనేటటువంటి పద్మము మనకి స్వామి యొక్క పరాత్పరత్వాన్ని స్పష్టం చేస్తోంది. మిగిలినటువంటి వాదాలనన్నింటినీ కూడా నిరసిస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం కూడా భట్టర్ వారు నమ్మాళ్వార్ల యొక్క పెరియ తిరువందాదిలో ఉండేటటువంటి ఒక పాశురాన్ని అనుసరించి చెప్పారు అని వ్యాఖ్యానంలో ఉంది. పెరియ తిరువందాదిలో 72వ పాశురంలో 2 వాదాలను అక్కడ వారు చెప్పారు. మరొక వాదాన్ని కూడా ఇందులో కలుపుతూ భట్టర్ వారు దాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇది కేవలం ప్రత్యక్ష ప్రమాణమే కాదు, ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని ప్రధానంగా 3ంటిని ప్రమాణంగా స్వీకరిస్తారు మన వాళ్ళు శాస్త్రజ్ఞులు. ప్రత్యక్షము కంటికి ఎదురుగా కనిపించేది, అనుమానము ఊహించి చెప్పేది, శబ్దము అంటే వేదము ప్రమాణము అని చెప్తారు. మనకి ఇంతకు ముందు కూడా పరత్వాన్ని గురించి చెప్పారు. చెప్పింది ఎవరు అంటే స్వామి యొక్క ఉపధానీకృత భుజము అని కిరీటం శ్రీరంగేశ అనేటటువంటి శ్లోకంలో ఆ చెయ్యిలా చూపిస్తోందండి, ఈ కిరీటం ఈయనకి తగినది అని చెప్తోంది అని అన్నారు. చూపిస్తే సరిపోయిందా? చూపిస్తే ఎలా ఒప్పుకుంటామండి? దానికి ఏదో ఒక ప్రమాణం చెప్పాలి కదా అనంటే దాన్ని ఇంకా స్పష్టం చేస్తోంది. నాభి కమలం చెయ్యి అయితే ఊరికే చూపించింది అంతే, కానీ అలా చెప్తే ఎలా ఒప్పుకుంటాము అనంటే ఇదిగో మొత్తం సృష్టి ఇక్కడి నుంచే జరుగుతోంది అని ప్రత్యక్షీకరిస్తోంది నాభి పద్మము అని అంటున్నారు. సోపపత్తికంగా అంటారు, సహేతుకంగా అంటారే, ఆ రకంగా చెప్తోంది నాభి అంటున్నారు. ఇది శబ్ద ప్రమాణాన్ని కూడా ధ్వనింపచేస్తుంది అంటారు. ప్రత్యక్ష ప్రమాణం ఎలాగా? అంతేకాకుండా శబ్దము నాభి నుంచే వెలువడుతుంది శబ్దం. కాబట్టి శబ్ద ప్రమాణమే ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం కనుక శబ్ద ప్రమాణము ఇక్కడ ఉంది, ప్రత్యక్ష ప్రమాణము ఇక్కడ ఉంది అని చమత్కారంగా సమన్వయం చేస్తారు. నాభి పద్మము మనకి భగవత్ పరత్వాన్ని స్పష్టం చేస్తూ మిగిలినటువంటి వాదాలనన్నింటినీ కూడా త్రోసిపుచ్చుతోంది, ఆ వాదాలు పటాపంచలయ్యేటట్లుగా చేస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. మిగిలిన వివరాలని యథావకాశంగా రేపు తెలుసుకుంటూ ముందుకు వెళదాం. కానీ ఈ శ్లోకం దగ్గర జాగ్రత్తగా గమనించవలసిన వాళ్ళు, ఈ గ్రూప్ లో ఉన్నవట వాళ్ళు పెద్దలు ఏమైనా ప్రశ్న వెయ్యొచ్చు, ఎందుకంటే కొంచెం శాస్త్రీయమైనటువంటి అంశం కాబట్టి వారు ఏమైనా ప్రశ్నలు వేసినా ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు ఏవి అంటే ముందు నమ్మాళ్వార్ల పెరియ తిరువందాది పాశుర భావాన్ని ఇందులో అనుసరిస్తున్నారు అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. ఇంకా వాదాలేవి అంటే సామ్యవాదము, ఐక్యవాదము, భేదాభేదవాదము అని 3 ఉంటాయి అని చెప్పారు అని అనుకుందాం. వాటిని మళ్ళీ రేపు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సింపుల్ గానే అర్థం చేసుకోండి, కానీ స్పష్టంగా